ఎనిమిదవ శివభక్తుడు మురుగ నాయనారు. మురుగ నాయనారు కావేరీ నదీ జల సమృద్ధముచే సస్య సంపదలతో నభిరామమై ఉన్న చోళ రాజ్యమునందు హిమగిరి తనయుతో వినోదించు గంగాధరునకు ప్రీతిపాత్రమైన నందనవన సరోవర సంయుతమై అలరారు తిరుప్పహలూర్ అను నగరము కలదు. ఆ నగరములో భుజగభూషణుడగు శివుని గొల్చు ప్రాచీన బ్రాహ్మణ కుటుంబమున మురుగునారు జన్మించెను. అతడు సర్వకాల సర్వావస్థల యందును నిష్కల్మషమైన భక్తిచే ఆర్ద్ర మనస్కుడై ఉండెను. మురుగునారు ప్రతిదినము ఉదయముననే లేచి చల్లని నదీ జలముల స్నానము చేసి చెట్ల, పొలముల, కొలకులకు, తీగల నుండి శివుని కర్పించు వివిధ హారములకు వలసిన పూలు కోసి ఆయా పుటికలలో, పుటికలు అంటే చిన్న బుట్టలు, నింపెడివాడు. ఈశ్వరునికి చేయు వివిధ అలంకారముల కనువుగా పూలను ఏర్చి కూర్చి మాలలను కట్టి అర్పించువాడు. ఈ ప్రియమైన నిత్యకృత్యమును అతడు నిష్ఠగా చేయుచుండెను. ఆయా వేళల జరుగు స్వామివారి సేవలకు తగినట్లు మురుగు నాయనారు పూల మాలికలను నలగకుండా నెమ్మదిగా ఆలయమునకు కొనిపోయి తానే స్వయముగా స్వామికి ధరింపచేసి పంచాక్షరిని పఠించుచు పూజించువాడు. దీనికి తోడు మురుగ నాయనారుకు ఉమాదేవిచే బంగారు గిన్నెలో జ్ఞానామృతము గ్రోల్చిన పుణ్యమూర్తి జ్ఞాన సంబంధర గానము చేసిన ఊరిలోని వర్ధమానేశ్వరునకు మురుగ నాయనారు పూజలు చేసెను. తరువాత జ్ఞాన సంబంధర వివాహ సమయమున సాటి శివభక్తులతో పాటు మురుగ నాయనారు దివ్య జ్యోతిని ప్రవేశించి మహేశ్వర దివ్య పాదార విందములను చేరి ధన్యుడయ్యను.